మౌనిక. ఈరోజు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన వడియాలు చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి ఈ వడియాలు. మినప్పిండి వడియాలు, ఓన్లీ మినప్పప్పుతోటి పిండి రుబ్బుకొని పెట్టుకునే వడియాలు. కొంచెం ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మినప్పిండి వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ చిట్టి చిట్టి మినప వడియాల కోసం నేను ఇక్కడ పొట్టు మినపప్పును తీసుకున్నానండి. ఇష్టమున్న వాళ్ళు మామూలు మినపప్పును కూడా తీసుకోవచ్చు. మనం ఎంత పప్పు నానబెట్టుకుంటామో దాని తగ్గట్టుగా గిన్నెను తీసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె అయితే బెటర్ అండి. మినపప్పు ఉబ్బుతుంది కాబట్టి బాగా నానుతుంది, అందువల్ల పెద్ద గిన్నె తీసుకుంటే మంచిది. నేను 2 గ్లాసులు మినపప్పు అయితే వేసుకున్నాను. ఈ మినపప్పుని శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసుకొని ఒక 6 నుండి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు కాబట్టి ఎంత ఎక్కువగా నానబెట్టామో అంటే అంత త్వరగా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఒక 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానింది. ఇలాగా కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్వాలేదు. అదే మామూలు మినపప్పు అనుకోండి, కేవలం 4 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న పొట్టునంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకున్నాక పొట్టును తీసిన తర్వాత ఒక 2-3 సార్లు మళ్ళీ కడగండి. అంటే పొట్టు స్మెల్ రాకుండా ఉంటుంది. అలా ఒక 2-3 సార్లు కడిగామంటే ఇప్పుడు ఈ మినపప్పుని నీళ్లు లేకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినప వడియాలు పెట్టడానికి పిండి అనేది గట్టిగా ఉండాలండి, అస్సలు జారవ్వకూడదు. జారైందంటే మనం పెట్టడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ మినపప్పు అంతా గ్రైండర్లోకి వేసుకున్నాక వెంటనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వల్ల పప్పు లూజ్ అవుతుంది, అంటే మనం నీళ్లు పొయ్యికిపోయినా కూడా చక్కగా నలుగుతుంది. ఒక 2-3 సార్లు తర్వాత ఒకసారి చెక్ చేసేయండి. మరీ గట్టిగా ఉంది అంటే మాత్రం ఒక పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు రుబ్బుకోవాలి. మరీ గట్టిగా రుబ్బుకోకూడదు, అలానే లూజ్గా రుబ్బుకోకుండా. చూసారా ఎంత స్లోగా పడుతుందో. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అచ్చం మన వడల పిండికి గ్రైండ్ చేసుకుంటాం కదా, ఎక్కడ కూడా పలుకులు లేకుండా, పప్పు అనేది పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలి. పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి పప్పు అనేది కండ్రెక్కకుండా ఉంటుంది. చాలా సింపుల్గా ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నట్టుగా వడియాల పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక వడియాలు పెట్టుకోవడమే ఆలస్యం అండి. దానికోసం ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అయ్యారంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే పాల ప్యాకెట్ కవర్స్ కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్ కానివ్వండి, అసలు ఏమీ లేకపోతే పాలిథిన్ కవర్ అయినా తీసుకోండి. మినప వడియాలంటే చిట్టివి పెట్టుకుంటాం కాబట్టి ఈ కవర్కు ఉన్న టిప్ని చిన్న హోల్లో, అంటే మనం వడియాలు పెట్టుకునే విధంగా సిజర్ తోటి కట్ చేసుకొని రెండో వైపు గెరిటతోటి పిండిని వేసేసుకోవాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తుంటే ఒక చుక్క నీళ్లు పోసుకొని వడియాలు పెట్టుకోండి. నేను ఇంకా ఈ పిండిని పైకి తీసుకొని వెళ్ళి వడియాలు పెట్టలేదు కాబట్టి మీకు కొంచెం క్లారిటీగా కనపడడం కోసంగా నేను ఇక్కడే టిప్ ఎలా కట్ చేసుకోవాలి, దీంట్లో పిండి ఎలా వేసుకోవాలని చూపించాను. అంటే పైన ఆ ఎండకి వీడియో క్లారిటీగా వస్తుందో లేదో అని చెప్పి నేను ఇక్కడే చూపించేస్తున్నానండి. నేను పెట్టేటప్పుడు కొంచెం పిండిని జారు చేసుకొనే పెట్టాను. అంతేనండి. అసలు వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా అంటే చేత్తో కొంచెం శ్రమ పడకుండా ఈజీగా ఇలా కవర్తో పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు ఏంటంటే ఒక లైన్ సరిగ్గా రాకపోయినా రెండో లైను ఈజీగా పెట్టేస్తారండి. ఎంతైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఒకవేళ కవర్తో వద్దు చేత్తోనే పెట్టాలి అంటే కంపల్సరీగా చేయిని అయితే తడుపుకొని ఒక 3-4 వడియాలు పెట్టుకున్నాక మళ్ళీ చేతిని తడుపుకుంటూ అదే విధంగా వడియాలు పెట్టుకున్నారు అంటే చాలా చక్కగా వడియాలు అనేవి వస్తాయి. కవర్తో ఈ మినప వడియాలు పెట్టడం చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక 2-3 ట్రిప్పులకే ఈ పిండి అనేది అయిపోయింది. చాలా ఫాస్ట్గా పెట్టేస్తాము, అందులో ఈజీగా ఉంది. అంటే చేతిని ఎప్పుడు తడుపుకుంటూ ఇట్లా పెట్టుకోవడం అనేది కొంచెం కష్టమైన పనే. ఏదైనా వడియాలు పెట్టాలి అని అనుకుంటే ముందు రోజే ప్లాన్ చేసుకున్నామంటే పక్క రోజు ఉదయానికి వడియాల పిండి త్వరగా ప్రిపేర్ చేసేసుకొని 8 లోపలే మనం వడియాలు ఇలా పెట్టేసుకున్నామంటే ఎండకి మనం బలవకుండా ఉంటాము. అందులో ఈ సంవత్సరం ఎండలు తెక్కాసేస్తున్నాయి. నేను చూపించిన ఈ 2 గ్లాసుల మినపప్పుకైతే ఒక కవర్కి కొంచెం పావంత మిగలగా నిండుగా వడియాలు అయితే వచ్చేసాయి. ఉదయం పెట్టిన వడియాల్ని సాయంత్రం చూపిస్తున్నాను చూడండి, ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి. అంటే మనం వడియం తీసేటప్పుడు కవర్కి కొంచెం అతుక్కుంటుంది కాబట్టి ఇంకొక 2-3 రోజులైనా ఎండలో బాగా పెట్టామంటే చక్కగా వడియాలు ఎండుతాయి. పక్క రోజుకు కూడా చూపిస్తున్నానండి. అసలు పక్క రోజు అయితే మొత్తం కవర్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఒక్క రోజు అయితే మాత్రం మనం ఏమి శ్రమ పడకుండా కవర్కి ఒక్కటి కూడా అంటుకోకుండా ఇలా వచ్చేస్తాయి. ఇవి మధ్యలో మనం ఎండలో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి.
అంతేనండి. చాలా సింపుల్‌గా మనం ఇడ్లీ పిండి రుబ్బుకునేంతగా ఈ వడియాలు పెట్టేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే వడియాలు వేయించుకునేటప్పుడు కూడా పెద్ద శ్రమ పడనవసరం లేదు. మధ్యస్థం వేడుండేటప్పుడు కొన్ని వడియాలు తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నామంటే మంచి రంగొస్తుంది. అందులోనూ ఈ వడియాలతో పులుసు కూడా పెట్టుకుంటారు. మరి మీరెప్పుడైనా ఈ మినప వడియాలు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా పెట్టేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోరు కాదు. మరి ఈ వీడియో కనుక మీలో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయగలరు. హ్యాపీ కుకింగ్.